శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు లాభస్థానంలో గురువు, వ్యయస్థానంలో కుజ, ధనస్థానంలో రవి బుధులు, తృతీయంలో శుక్రగ్రహం, భాగ్యంలో రాహు, అష్టమంలో శని. ఈ రాహు శని గ్రహాలు తప్ప ఇంచుమించుగా మిగతా గ్రహాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉండడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడినటువంటి గ్రహస్థితి ఇది వ్యయస్థానంలో కుజగ్రహ సంచారం. కర్కాటక రాశి వారికి చంద్రుడు రాశ్యాధిపతి అయితే కుజుడు యోగకారకుడు అవుతుంటాడు. అటువంటి కుజుడు బలాన్ని బట్టే ఈ కర్కాటక రాశి వారి యొక్క జాతకం స్థితి మొత్తం ఆధారపడి ఉంటుంది. దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఉద్యోగంలో అభివృద్ధి రావడం కానీ, ఉద్యోగంలో ట్రాన్స్ఫరు మార్పు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి దూర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజుడు వ్యయంలోకి వచ్చినప్పుడు జాతకుడు స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తాడు. సొంత గృహం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీ యొక్క సొంత గృహ నిర్మాణానికి కానీ, కొనుగోలుకు కానీ ఖచ్చితంగా మీకు రుణ ప్రయత్నం ఫలిస్తుంది. కావలసినటువంటి మిత్రులు, బంధువులు మీకు ఆర్థిక పరంగా సహకరించే అవకాశం కూడా ఉన్నది. ఇక పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ యొక్క సంతానానికి మంచి గుర్తింపు రావడం వల్ల వాళ్ళు ఏమైనా ఉన్నత విద్య నిమిత్తం విదేశం కానీ, దూర ప్రాంతం కానీ వెళ్ళే సూచనలు ఉన్నాయి. సో ఏదైనా ప్రస్తుతం జాతకుడు స్థిరాస్తి పైన, పిల్లల యొక్క చదువు కొరకు ధనాన్ని ఇన్వెస్ట్ చేసే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. మరి మీకు చాలా నెలలుగా లాభస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా మీకు అన్ని విధాల మీకు ఆర్థిక సహకారాన్ని, అదృష్టాన్ని, దైవ బలాన్ని కూడా అందించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడినటువంటి ధనస్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం, ఈ కారణం వల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ సహకారం మీకు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబంలో ఒకరికి ఆర్థిక పరంగా పరపతి ఏర్పడడం కానీ, ఏదైనా వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ జరగడం వల్ల మీ మీద కుటుంబ భారం కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. అంటే కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల సహజంగా మీరు కొంత రిలీఫ్ పొంది మీరు కొంత ధనాన్ని మిగిల్చుకోవడం కానీ, కొంత ధనం మిగలడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు కుటుంబ బాధ్యతల నుంచి బయటకు వస్తారు. ఈ కుటుంబ సభ్యులు కొంతవరకు మీ కుటుంబ భారాన్ని మోసే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో పరపతి పెరుగుతుంది. సో ఈ విధంగా ఈ బుధాదిత్య యోగం విద్యార్థులకైతే మంచి ఉన్నత విద్యా యోగాన్ని, విద్యలో మంచి సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇది కూడా బాగుంది. మరి లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 3వ స్థానంలో నీచ స్థితిలో ఉండి కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఇతరుల మాటలు నమ్మి మోసపోయే అవకాశం ఉంది. సో అలాగే మీరు ఎవరో మీ బంధువులు కానీ, మిత్రులు కానీ సహాయం చేస్తారని దాని మీద పూర్తి నమ్మకం పెట్టుకుంటే చివరి నిమిషంలో వాళ్ళు మీకు హ్యాండ్ ఇవ్వడం వల్ల మీరు వేరే సోర్స్ ద్వారా ధనాన్ని ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు మీ సొంత ప్రయత్నం మీద, మీ సామర్థ్యం మీదే ఆధారపడాలి తప్ప ఇతరుల మీద ఆధారపడటం వల్ల ఖచ్చితంగా మీ పనులు వాయిదా పడడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంతంగానే ఆలోచించండి, సొంతంగానే మీ కార్యక్రమాలు చేపట్టుకోండి. ఏదన్నా కొనుక్కుందామనుకుంటే ధనాన్ని మీరే సమకూర్చుకోండి తప్ప
ఇతరులు ఇస్తారని మాత్రం భ్రమపడద్దు, దానివల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. అలాగే ఈ సమయంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది మీకు పరిచయమై మిమ్మల్ని మోసం చేయడం కానీ, మీ దగ్గర ఉన్నటువంటి విలువైన డాక్యుమెంట్లు కానీ వస్తువులు కానీ పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సాధ్యమైనంత వరకు ఎవరిని కూడా నమ్మే ప్రయత్నం అయితే చేయొద్దు. అది ఎంత తెలుసున్న వాళ్ళైనా మంచి వాళ్ళైనా ఈ విధంగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే సమయానికి తగిన ధనం లేకపోవడం వల్ల చాలా మంచి అవకాశాలు మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముందుగా ధనం చేతిలో ఉన్నప్పుడే మీరు ప్రయత్నం చేయవటం మంచి ఆలోచనగా నిర్ణయించడం జరిగింది. మరి అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా విషయాలు దగ్గరికి వచ్చి నష్టపోవడం కానీ, మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్ తీసుకొని సకాలంలో నెరవేర్చలేకపోవడం వల్ల కొంత అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. అంటే మీరు నష్టపోవడంతో పాటు ఇతరులు కూడా మీరు యొక్క ధనం వస్తుందని వాళ్ళు ఏదో కమిట్మెంట్ పెట్టుకుంటే సమయానికి మీరు చేయకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల ఏదన్నా ఎవరికన్నా మాట ఇచ్చే ముందు మనం ఎంతవరకు చేయగలమో చూసి ఆలోచించండి. లేదంటే మాట పడవలసి వస్తుంది, కొంత అవమానానికి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఈ నెలలో మరి ఆర్థిక సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే మంచి అవకాశాలు పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వ సంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు, పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనమైనప్పుడు అది స్త్రీల మీద, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అనేది మంచిది. అయితే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు. అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో ఇంచుమించుగా మళ్ళీ మర్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ, ఎవరికైనా ఎరువు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్నపాటి రెమెడీ మీకు దీంతో పాటు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి. ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.
సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని, దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ, గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీకరతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాన్ని మళ్ళా తిరిగి మర్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్తగా కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా రెండవ రోజు కానీ మూడవ రోజు కానీ అలాగ వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.